దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రక్రియల ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఎస్ఐఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరో నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది ఇలాగే కొనసాగితే దాదాపు 6.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం బోగస్ డూప్లికేట్ ఓట్లను తొలగించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే పారదర్శకత లేకుండా భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు, కంపాన్షియన్షిప్ సంస్థ ఫౌండర్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓల ద్వారా ఇంటింటి ఓటర్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఓట్ల హక్కుతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, పౌరసత్వానికి కూడా ముప్పు వస్తుందనే భయంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటును సులువుగా తనిఖీ చేసుకునేందుకు ఒక వెబ్సైట్ను, క్యూఆర్ కోడ్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. మన దగ్గర సాధారణంగా ఇప్పటిదాకా కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్నెస్ లేదు. గతంలో కూడా ఎస్ఐఆర్ జరిగి ఉండడం, వాటిల్లో ఇంత తీవ్రత ఉండకపోవడం వల్ల పర్లేదు, మన ఓటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా అనే ధైర్యం కావచ్చు, మనకి ఏమవ్వదు అనుకునే కావచ్చు, చాలామంది అండి, ఒక కమ్యూనిటీ అని కాదు, అందరూ కూడా అలాంటి అపోహలో ఉన్నారు. సో అసలు ఎస్ఐఆర్ వల్ల దాన్ని ఎలాగా ఫేస్ చేయాలో అలా చేయకుండా ఉంటే కనుక ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం చూస్తే బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 80 లక్షల ఓట్లు, వీళ్ళన్నీ పోయాయి చాలామంది. సో ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు కూడా అలాంటి నష్టానికి గురి కాకుండా, ఇంకో భయం ఏముందంటే ప్రజల్లో, ఒకవేళ ఎన్నికల హక్కు కోల్పోతే, మన భారత పౌరుల ప్రాథమిక హక్కుది, ఒక హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పోతాయేమని చెప్పి భయం ఉంది. అలాగే పౌరసత్వానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయం ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఎస్ఐఆర్ సర్వీస్ కమిటీగా, ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి దీనిని మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు జాగ్రత్త పడాలి, భవిష్యత్తులో ఏమేమి మీరు రెడీగా చేసుకోవాలని, అలాగే మేము ఒక వెబ్సైట్, స్వయంగా మేము ఒక వెబ్సైట్ తయారు చేసాం ప్రజలకి ఈజీగా ఉండడం కోసం. కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్లో వీటిలో వెళ్తే మీ డేటా సరిగ్గా మీకు రావట్లేదు, చాలామంది ప్రయత్నం చేస్తే డేటా రావట్లా, వాళ్ళు డోర్ నెంబర్ పెట్టి సెర్చ్ చేసినా తెలియట్లేదు, పేరుతో సెర్చ్ చేసినా తెలియట్లేదు. అయితే అది ఈజీగా ఉండడం కోసం చాలా కష్టపడి ఒక పెద్ద మేము ఒక టీంను తయారు చేసుకొని ఒక వెబ్సైట్ని తయారు చేసాము. దాని క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసాము. అది స్కాన్ చేస్తే ఈజీగా 2002లో ఓటర్ల లిస్టులో ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి 2002లో కూడా ఎక్కడున్నా కానీ, విజయవాడ కదని మొత్తం స్టేట్ అంతా కూడా ఎక్కడున్నా కానీ తెలుసుకునేలాగా వెబ్సైట్ తయారు చేసుకున్నాం మేము. ఆ వెబ్సైట్ ద్వారా ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్ ద్వారా ఎంటర్ అయ్యి మన 2002లో మన ఓటు ఎక్కడుందని చూపించవచ్చు. దాని మీద ఉండే సీరియల్ నెంబరు, ఆ నెంబర్ని కూడా మన ఇంటికి వచ్చే బిఎల్ఓలకి 2025 కార్డుకి రెండింటి మ్యాపింగ్ చేసుకునేలాగా ఇవ్వడం అవుతుంది. చాలా సులువు అవుతుంది. అలాగే 2002కు ముందు పుట్టిన వాళ్ళు, 87కి ముందు పుట్టిన వాళ్ళు, 2004 తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళందరికీ ఒక తల్లిదండ్రుల్లో ఎవరిదైనా మ్యాపింగ్ లేకపోతే మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, తండ్రిలో చేయాలా, సొంతగా మ్యాపింగ్ చేస్తే సరిపోతుందా, లేదా తల్లిదండ్రులు ఇద్దరిది ఎవరెవరికి మ్యాపింగ్ చేయాలి, ఇలాంటి అంశాలు ఉన్నాయి, కొన్ని క్రిటికల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మేము కూలంకషంగా స్టెప్ బై స్టెప్ ఈరోజు మా అవగాహన సదస్సులో అందరినీ పిలిచి అవగాహన సదస్సులో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే ఈ రోజుతోటి ఈ ప్రోగ్రామ్ అది కంప్లీట్ అవ్వదండి. మేము మా కంపెనీషిప్ తరఫున ఒక హెల్ప్ డెస్క్ని, అలాగే మిగతా సంస్థలు కొంతమంది సహాయానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని సిటీలో, అలాగే గుంటూరు, సత్తెనపల్లి దాకా కూడా వివిధ ఏరియాల్లో హెల్ప్ డెస్క్ పెట్టి కొంతమంది
టెక్నికల్గా ఐడియా ఉన్న వాళ్ళు మనం పెడుతున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. సో వీళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన డౌట్లు ఎక్స్ప్లెయిన్ చూస్తారు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఓటు కాపాడుకోవడానికి ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఈరోజు మా ఈ ప్రోగ్రాం పెట్టడంలో ఉద్దేశం. ఊరికే సభ కాకుండా భవిష్యత్తులో కూడా కార్యాచరణ వీటన్నిటితో కలిపి మేము ఎస్ఐఆర్ సర్వీసెస్ కమిటీ పేరుతోటి చేస్తున్నాం. వెబ్సైట్ పేరు చెప్పారు.